విద్యార్థిని పైన టీచర్ల గ్యాంగ్ రేపట. తమిళనాడులో దారుణం. గర్భం దాల్చిన 13 ఏండ్ల బాలిక. ముగ్గురు కామాంధులపై పోక్సో. విద్యార్థి సంఘాల ఆందోళన. స్టాలిన్ సర్కార్కు మరింత సెగ. ఎంత ఘోరం చూడండి. విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి ఆమెను నెల రోజుల పాటుగా స్కూల్కు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్ మాస్టర్ వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు. స్కూల్లో పనిచేస్తున్న 2 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, 1 డిగ్రీ టీచర్ తనపైన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక చెప్పింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికపైన దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నస్వామి, వాడి ఏజ్ 57 సంవత్సరాలట, వాడు ఆర్ముగం 45, ప్రకాష్ 37ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనకు దారితీసింది. సీఎం స్టాలిన్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేశాయి. బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన అమ్మాయి పైన 2 లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతకంటే భయంకరమైన, నీచమైన, దుర్మార్గమైన ఘటన ఇది మరొకటి.